మనతో పాటు మరికొంతమంది ఇక్కడికి వచ్చిన జనాలు ఉన్నారు, నేతలు ఉన్నారు. వారితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతుంది ఈ కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి? భారీ ఎత్తున జనాలు కదిలి వస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అసలు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలకు ఇష్టమైన పార్టీ. ఇవాళ గులాబీ జెండా మొత్తం అన్ని గ్రామాల్లో గులాబీ పువ్వులు మొత్తం జూబ్లీహిల్స్ నగరాలన్నీ పోతున్నాయి. అన్ని తిరుగుతూ ఉన్నారు, సంతోషపడతారు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక హీరో, రియల్ హీరో. అనేక మంది హీరోలు ఉన్నారు ఇలా సినిమాలో. కథ మంచిగుంటే సినిమా చూడబోతారు, కానీ కేటీఆర్ను అంతా చూడడానికి పోతారు. సిటీ ప్రజలందరూ ఆయన హీరో కంటే ఎక్కువ చూస్తారు కదా. ఎందుకే కేటీఆర్ హీరో కంటే ఎక్కువ ఎందుకు చూస్తారు? ఇప్పుడు ఆయనే మంత్రి అయినాక తెలంగాణ ఉద్యమం కంటే తెలంగాణ ఉద్యమంలో అనేక విధాలుగా పనిచేసిండు. తెలంగాణ వచ్చినాక రాష్ట్ర మంత్రిగా, ఐటీ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకైతే అనేక సాఫ్ట్వేర్ రంగంలో పనులు కల్పించిండు. గ్రామాలలో మేధావి శక్తి వాళ్ళకు అమూల్య ఒక అద్భుతమైన తెలివి ఉన్నది వాళ్ళందరూ నలుగురికి. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళు అద్భుతం తెలివి. ఆ తెలివితోటే కదా ఇలా వచ్చింది, అందరిని ఒకటి చేసిండు. ఆయన మీరు చూస్తలేరు ఆయన మాటలు ఎట్లుంటాయి, ఆ మాటలు అందుకుంటారా? అటువంటి రియల్ హీరో ఆయన, దొరకడు అటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి అంటే రియల్ హీరో కాదు. ఇప్పుడు హీరోతో సమానంగా విలన్ కూడా సినిమాలో పనిచేస్తాడు. ఆ విలన్ టైపు రేవంత్ రెడ్డి. అన్ని అబద్ధాలు చెప్పి వచ్చేది. ఇప్పుడు విలన్ అన్ని అబద్ధాలే ఉంటాయి. అటు కూడా హీరో లెక్క సమానంగా కనబడతాడు. హీరో ఎంత కనబడతాడు, విలన్ ఎంత కనబడతాడు, అవునా కదా? మరి అటువంటి విలను పాత్ర రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రజలు 8 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది. 8 నెలల దాకా అటు ఇటు పరిపాలించిండు. అసలు రేవంత్ రెడ్డి తప్పే కాదు. రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పిండు ఎలక్షన్ ముందే, తెలంగాణ ప్రజలు అబద్ధాలని నమ్ముతారు, ప్రజలందరూ అబద్ధాలు నమ్ముతారు. అంటే అబద్ధాలు మేము చెప్తున్నాము, అబద్ధాలతో మేము అధికారంకి వస్తాము, మా చేత ప్రజలు మోసపోదలుచుకున్నారంటే మోసపోతారు అని చెప్పిండు. ఆయన మోసం చేసిండు కదా. అనేక హామీలు ఎక్కడ కేసీఆర్నే పైసలు లేవని చెప్పి ఈ స్కీమ్ ఇస్తలేవు, ఆ స్కీమ్ ఇస్తలే చెప్పినవి. మనం ఏ స్కీమ్ ఇస్తావు అని ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకునే పక్క పెట్టు. కొత్త ఇవ్వకుండా కేసీఆర్ ఇచ్చినవి తీసేస్తున్నావు కదా. ఇలా కేసీఆర్గా కిట్టి చిన్నపిల్లలకు పిల్లలు పుడితే పైసలు ఇచ్చాడు, అది తీసేసినావు. అనేక స్కీములు తీసేసిండు. ఇక రైతు బంధు తీసేసిండు. రైతు బంధు ఇస్తలేవు. రైతులకు సరిగ్గా కరెంట్ వస్తలేవు, సరే నీళ్ళు లేవు, ఏం లేవు. అసలు ఏం చేస్తున్నావు? ఎట్లా ఉండబోతుంది మరి ఎన్నికలు? ఒక 50,000 మెజార్టీ అయితే గెలుస్తుంది. ఏది సునీతమ్మకైతే 50,000 మెజార్టీ వస్తుంది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజల ఎన్నిక, జూబ్లీహిల్స్ ప్రజలు కాదు. మాగంటి గోపీనాథ్ చనిపోవడం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడం కోసం చనిపోయాను అనుకుంటాం మేము. ఎందుకంటే దేవుడు తీసుకోపోయాడు. ఎందుకంటే ఈయన ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది ఇక్కడ నవీన్ యాదవ్ ఓడిపోతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడు. కొన్ని అమలు చేస్తాడు. అదన్నా జరుగుతుంది కదా. దానికోసం 100% రాష్ట్ర ప్రజలందరూ మొక్కుతారు, దేవుడా రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలి, జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓడిపోవాలి, మా కారు గుర్తు గెలవాలని చెప్పి రాష్ట్ర ప్రజలే మొక్కుతాను. నా పేరు నరేష్ ఎడారి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చానమాట. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఈ జూబ్లీహిల్స్ ద్వారా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మళ్ళీ సంకేతం ఏంటంటే మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుందని. ఎందుకంటే మనం చూసాం గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏమీ లేదు. అసలు ఎంతలో గాను ఐటీ రంగంలో కానీ, రైతులకు ఇచ్చిన హామీలో కానీ ఎంతలో ఏమీ జరగలేదు. అలాగే మహిళలకు ఇచ్చిన హామీలు కానీ ఏది నిర్వర్తించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం జూబ్లీహిల్స్లో మనం ఏమన్నా ఓటర్లని ఏమన్నా ఓట్లు అడగాలంటే మనం ఏం చెప్తాం? మీరు అభివృద్ధిని చూసేయండి, ఇది చూసేయండి అని వస్తాం. కాదు, ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, మీరు మాకు ఓటైపోతే మీకు వచ్చే పథకాలన్నీ రద్దు చేస్తాం, మీకు ఏమీ లేకుండా చేస్తామని ప్రజల్ని బెదిరించి, ఇది యాక్చువల్గా ఓట్లు అడిగే పద్ధతి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. మీరు చూశారు, గత 50-60 సంవత్సరాల్లో చేయలేంది కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా చేసింది. యువత నుంచి వ్యవసాయదారుల వరకు అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి చేసిందనమాట. యువతకి ఐటీ రంగంలో మీరు అంతకుముందు హైదరాబాద్ చూసుంటారు, బిఫోర్ తెలంగాణ రాకముందు. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ రంగం ఎంత విప్లవాత్మకంగా మార్పులు వచ్చాయో, పెద్ద పెద్ద కంపెనీలు లక్షల్లో ఐటీ జాబులు ఇక్కడ యువతకి ఇవ్వడం జరిగింది. అటు వ్యవసాయదారులకైతే ఖమ్మం ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అసలుకి
పంట పొలాలకి నీళ్ళే ఉండేటివి కాదు. పంట పొలాలకి నీళ్ళు ఇవ్వడం కానీ, మిషన్ భగీరథ కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో అసలుకి పిల్లలు అది వాళ్ళ తల్లిదండ్రులు పొలాలకు వెళ్తే చిన్నపిల్లలు నీళ్లు పట్టుకునే దాని దగ్గర వాళ్ళ స్కూల్లో ఏమైనా హోంవర్క్ అయితే చేయడానికి కూడా ఉండేది. ఎందుకంటే అక్కడ 2 బిందెలు నీళ్ళు పట్టుకోకపోతే వాళ్ళకి ఆ రోజు మొత్తం ఆ దూరంలో ఉన్న వాగు దగ్గరకు గోదావరికి వెళ్ళి మోసుకొని రావాలి ఆ నీళ్ళు దొరకకపోతే. ఎందుకంటే నేను కూడా అలాంటి ఫేస్ చేసిన ఉండే అనమాట ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు. సో ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక నల్ల, అసలుకి నీళ్ళు ఎక్కువైపోయి అసలుకి ఎంత బాగుందంటే నీళ్ళ సమస్య లేదు, ముఖ్యంగా కరెంటు సమస్య లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పిల్లలు మంచిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు మధ్యాహ్నం ఉచిత భోజన పథకం, పిల్లలకి మంచిగా 24 గంటలు కరెంటు, అలాగే నీళ్ళ వసతి కానీ ఇంటింటికి మంచి సదుపాయాలు ఉన్నాయి. అందుకనే చెప్తున్నా, పిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ఫార్మల్ దగ్గర నుంచి అందరికీ అన్ని ఉపాధి హామీ పథకాల నుంచి మంచిగా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా చేసింది. ఇప్పుడు అన్ని పథకాలు అలాంటి గొప్ప పథకాలు లేకుండా ఏదో ఉచిత బస్సు ఇలాంటివి ఏం చేస్తారు లేకుండా అవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి కావు. మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలంటే ఈ జూబ్లీ హిల్స్లోంచి గెలిచి మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావడానికి జూబ్లీ హిల్స్ అనేది నాంది కావాలని కోరుకుంటున్నాను. జై బీఆర్ఎస్, జై కేసీఆర్.